ఈనాడు క్రైస్తవ సమాజాన్ని గమనించినప్పుడు డినామినేషన్లను బట్టి విడిపోయినట్లుగా అటు అన్యులకు వ్యతిరేకులందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. క్రైస్తవ సమాజం అంతా ఏకమయ్యేటువంటి మార్గం ఏమిటి? ఈ క్రైస్తవ సమాజం అంతా ఏకం కావడం అనేది మానవ ప్రపంచం నుండి, మానవ దృక్కోణం, వ్యూ పాయింట్ నుండి మనం చూస్తే అసంభవమైన కార్యంగా కనపడుతుంది. ఎందుకంటే కొన్ని చారిత్రక కారణాలను బట్టి ఈ 2000 ఏళ్ళ క్రైస్తవ సంఘ చరిత్రలో అనేక డినామినేషన్లు ఏర్పడ్డాయి. ఒక్కో డినామినేషన్కి వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి. ఏ సిద్ధాంతమైనా బైబిల్ ఆధారంగానే వచ్చింది. బైబిల్లో నుండే వాళ్ళకి అర్థమైనట్టు రీతిగా ఒక్కొక్క సిద్ధాంతాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. గనుక దేవుని కొరకు, దేవుని సత్యం కొరకు, దేవుని వాక్యం కొరకు పోరాడడం అంటే వాళ్ళ సంస్థ యొక్క సిద్ధాంతము కొరకు పోరాడమే. వాళ్ళ సంస్థ సిద్ధాంతాన్ని, వాళ్ళ ఆర్గనైజేషన్ సంస్థ యొక్క డాక్టరీని కాపాడుకోవడమే సత్య పోరాటం అన్న కాన్సెప్ట్లో అన్ని డినామినేషన్ల క్రైస్తవులు ఉన్నారు. కనుక ఎవరూ తమ సిద్ధాంతాన్ని అంత తేలికగా వదులుకోరు. చాలా చాలా కష్టం. బ్రదరన్ వారు, పెంతెకోస్తు వారు, బాప్టిస్ట్ వారు, మరి ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. లూథరన్, మెథడిస్ట్ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. అందరూ భక్తిపరులే, అందరూ పరలోకాన్ని చేరుతామనే ఆశతోనే ఉన్నారు. బైబిలే ప్రామాణికం, అందరికీ బైబిలే ప్రామాణికం. బైబిల్ ప్రామాణికం, బైబిల్లో నుంచి వచ్చిన మా ఈ బోధ ప్రామాణికం అని అందరూ అనుకుంటున్నారు. కనుక మానవ లోకపు దృక్కోణం నుండి వీళ్ళందరూ ఏకం కావడం అసాధ్యం. మా సిద్ధాంతాలు వదిలేస్తాం, మాకు ప్రేమే ముఖ్యం, రండి సిద్ధాంతాలు గోలి మారో గాలికి వదిలేసే మనం కలిసి ఉన్నాం అని ఎలా వస్తారు? రాలేరు. కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే మానవుల కోణం నుండి అసంభవంగా కనబడుతుంది. కానీ క్రైస్తవులు ఐక్యంగా ఉండాలి అనేది మొట్టమొదట దేవుని కోరిక. దేవుడు బైబిల్లో చాలా చోట్ల అది వ్రాయించాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అలాగే ఎఫెసీ పత్రిక 4:1 ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండండి. ఐక్యము అనేది చాలా ప్రాముఖ్యం. ఇక మన ప్రభువైన యేసు చేసినటువంటి శిలువ యజ్ఞానికి ముందు చేసిన ప్రార్థన, వారు ఏకమై ఉండాలి అని వారి కొరకు ప్రార్థిస్తున్నారు. ఇది దేవుని కోరిక. దేవుడు ఎప్పుడైతే కోరుకున్నాడో, ఆయన సర్వశక్తిమంతుడు, అనంత జ్ఞాని కనుక తాను అనుకున్నది ఎట్లాగైనా సాధించుకుంటాడు. ఓకే. క్రైస్తవ డినామినేషన్లన్నీ ఒక్క బోధ మీదికి రావాలి, ఒక్క త్రాటి మీదికి రావాలి, ఒకే విశ్వాసంలో ఉండాలి అనేది దేవుని కోరిక, దేవుడు చేపట్టిన కార్యక్రమం. మరి ఇంత అసంభవమైన కార్యాన్ని ఎలా దేవుడు సాధిస్తాడంటే తప్పక సాధిస్తాడు. ఆ రోజు వస్తుంది, మనం చూస్తాం. ఓకే. ఇలా సంఘములన్నీ ఏకము కావడానికి దేవుడు మహాశ్రమల కాలాన్ని ఆయన ఉపయోగించుకుంటాడన్నమాట. ఇప్పుడు ప్రప్రథమంగా మనం ఇలాగనే రోజులు గడిపేస్తూ ఉంటే ప్రపంచ ఏక ప్రభుత్వం తప్పక వస్తుంది. ఆ ప్రపంచ ఏక ప్రభుత్వం వాడు సాతాను కుమారుడు నిమ్రోదు. వాడు నిమ్రోద్ యొక్క పునరావతారం. వాడు వచ్చేసి లోకాన్ని పరిపాలిస్తాడు అనే సంగతి నేను యుగాంతంలో రాశాను. వాడు అరబ్ దేశంలో నుంచి వస్తాడని కూడా నేను రాశాను. మరి ఎప్పుడైతే ఇది ప్రాక్టికల్గా జరిగిందో, ఓఫీర్ గారు దుర్బోధకుడు, రాంగ్ అని అనుకున్న వాళ్ళందరూ ఓఫీర్ గారి బోధే రైట్ అని ఒప్పుకోక తప్పదు కదా, కళ్ళ ముందే కనబడుతున్నప్పుడు. అవును.
ప్రపంచ ఏక ప్రభుత్వం ఉంది, సింహాసనం మీద సాతాను కుమారుడు ఉన్నాడు. మరి శ్రమల కాలానికి ముందే మనం ఎత్తబడతామని మనం నమ్మాము. ఆ శ్రమల కాలానికి ముందు ఎత్తబడేది ఉండదు బాబు అని నేను చెప్పినందుకు, శ్రమల గుండా మనం వెళ్ళి తర్వాత ఎత్తపడాలని చెప్పినందుకు నన్ను ద్వేషించారు కదా. మరి అందరం ఇక్కడ ఉండగానే యేసు రాకడకు ముందే శ్రమలు వచ్చేసేస్తాయి. మరి ఓఫీర్ గారిని ఎందుకొరకు మనం ద్వేషించాం? ఇదే కదా జరుగుతుందని ఆయన చెప్పాడు అని మూర్ఖులైన ఎవరైనా నాయకులు ఎవరైనా మరి వాళ్ళు గ్రహించకపోయినా అత్యధిక శాతం క్రైస్తవులందరూ గ్రహిస్తారు. మరి అలాంటప్పుడు ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూడా జరుగుతుంది సార్. గొలియాతును ఎదుర్కోవడానికి ముందు దావీదు తల మీద తైలం పోయబడింది. అలాగే అబద్ధ క్రీస్తును ఎదుర్కొని పోరాటం చేయడానికి ముందు క్రైస్తవ సంఘం మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. ఓకే. అప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు సర్వజనుల మీద, సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించదనని దేవుడు చెప్పిన మాట నెరవేరినప్పుడు పరిశుద్ధాత్మ వరాలు లేవు, పరిశుద్ధాత్మ పొందనక్కర్లేదనే బోధలన్నీ కొట్టుకుపోతాయి. కనుక మహాశ్రమల కాలము వచ్చినప్పుడు అందరి కళ్ళు తెరుచుకుంటే ఏంటంటే, మనం ఇంతకాలం మన ప్రాణం కంటే ఎక్కువగా ఏ సిద్ధాంతాలు పట్టుకొని వేళ్లాడామో, ఏ సిద్ధాంతాలను బట్టి వేరే వాళ్ళని ద్వేషించామో, అవి మానవ కల్పిత బోధలే కానీ వాక్య సారాంశం కాదు, జరుగుతున్నది వేరే విధంగా ఉంది అనే గ్రహింపు కూడా వాళ్ళకు దేవుడు ఇస్తాడు. కాబట్టి మహాశ్రమల కాలమే దీనికి పరిష్కారం. ఆ మహాశ్రమల కాలానికి ముందు వచ్చే పరిశుద్ధాత్మ కుమ్మరింపే దీనికి పరిష్కారం. అలా దేవుడు తన డినామినేషన్స్లో, తన సంఘములోని శాఖలన్నిట్లో ఉన్నటువంటి మూర్ఖతను ఆయన కొట్టివేసి అందరికీ జ్ఞానోదయం కలిగించి అందరినీ సత్యబోధలో ఏకం చేసేస్తాడు దేవుడు. ఓకే. అది దేవుడు పూనుకొని జరిగించే అద్భుత కార్యం. అసలు మన రక్షణే ఒక అసంభవమైన కార్యం. ఆదాము పిల్లలమైన మనం నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళ మీద తప్ప మనకు వేరే హోప్ లేదు. నరకపాత్రమైన మనల్ని ఆ అసంభవమైనటువంటి కార్యాన్ని ఆయన మన రక్షణ కార్యాన్ని చేపట్టి పూనుకొని ప్రణాళిక రచించి నరకానికి వెళ్ళటమే తప్ప వేరే దారి లేని మనల్ని పరలోక వారసులుగా చేసేసాడు కదా. ఒక అసంభవాన్ని ఎలా ఆయన సాధించాడు, అలాగే క్రైస్తవ సంఘాల ఐక్యత అనే అసాధ్యమైన కార్యాన్ని కూడా దేవుడు సాధిస్తాడు. అసాధ్యమైన వాటిని సాధ్యం చేసేవాడే దేవుడు. అదొక నిర్వచనం దేవునికి. కనుక నేను నమ్ముతున్నాను, బైబిల్ చెబుతుంది కనుక ఎవరైనా నమ్మాల్సిందే. ఈ బ్యాప్టిస్టు, మెథడిస్టు, లూథరన్, వీళ్ళు క్యాథలిక్లో కూడా ఉన్నటువంటి సత్యాన్వేషకులు, పెంతెకోస్తు వారు అందరూ పౌలు బోధలోనికి తప్పక వస్తారు. దానికి మహాశ్రమల కాలానికి ముందు జరిగే పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆ తర్వాత శ్రమల కాలం, ఈ రెండు కూడా సాధనాలుగా దేవుడు వాడుకొని అందరినీ ఐక్యం చేస్తాడు. అది విషయం. ఓకే. ఎంత టైం పడుతుంటుంది సార్ ఇది జరగడానికి? ఇంకా మధ్యప్రాచ్యంలో యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి కదా. ఒక యుద్ధం తర్వాత ఇంకో యుద్ధం, ఒక 10-15 సంవత్సరాల కల్లా పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. ఓకే సార్.